ఏం కళ నేను చెప్పింది కరెక్టేనా? ఎంపీ పద్మనాభం కొడుకెవరు? నువ్వేనా? ఇక్కడ ఏమిటి గలాట? ఎవరా వెధవలు? అడుగుతున్నానుగా. తెలీదు సార్. వాళ్ళు ఎవరిని కొట్టి వెళ్ళారో తెలుసునా? ఎంపీ గారు అబ్బాయిని. మర్యాదగా చూసింది చెప్పు. నాకు తెలియదు సార్. నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. ఇంతమంది వేడుక చూస్తున్నారు, ఏ ఒక్కడికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ఇక్కడ ఎవరైనా వాడిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను. ఇతనే. ఎంపీ గారు అబ్బాయి దగ్గర దొంగతనం చేస్తావా? సమాధానం చెప్పరా రాస్కెల్. సమాధానం చెప్పవా? చెప్పరా, చెప్పు. డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా, చెప్పు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఆ బాబు దెబ్బలు తింటే నీకు తృప్తిగా ఉందా? ఇలా చూడమ్మా, పట్టపగలు కొట్లో దూరి డబ్బు దొంగిలించిపోతుంటారు. ఇలాంటి వాళ్ళని తన్ని వదిలేయకూడదు. 6 నెలలు జైల్లో పడేయాలి. నిన్ను వేడుకుంటున్నాను, ఆ బాబుని అలా సేపించకమ్మా. కొంచెం ఇలా వస్తావా? గుడిసె బయట ఆడుకుంటున్న నా బిడ్డ మీద ఎంపీ గారు అబ్బాయి నాశనం అయిపోను కారెక్కించి ఆకుండా వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నా బిడ్డ ప్రాణంతో ఉన్నదంటే ఆ బాబు దయ వల్లే. అతను నువ్వు పోలీసులకి అప్పగించావు కదమ్మా. ఇదిగో నిన్న దొంగిలించి తీసుకొచ్చింది. నా బిడ్డ ఆపరేషన్కి ఇచ్చాడు. ఆ బాబుని జైల్లో పెట్టించి నా బిడ్డ బ్రతకక్కర్లేదు. తీసుకెళ్ళి ఆ బాబుని ఎలాగైనా జామీన్ ఇచ్చి తీసుకురామ్మా. నీకు దండం పెడతాను. వద్దు, ఇది మీరు ఆపరేషన్ ఉంచుకోండి. నేను వెళ్ళి ఎలాగైనా అతను తీసుకొస్తాను. ఇదేరా మనోహర్ని గుర్తించింది. గుర్తించి చూడు, ఇక్కడికి వచ్చి ఎలా వచ్చి నుంచున్నా. ఏం చేయాలి? వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. అలాగే మనం ఎవరికైనా ఊరుకుంటే కాదు. ఎలా చేద్దాం? అనవసరంగా కష్టాలు పాలవుతుంది. చూస్తే కాదు, చెయ్యాలరా.
ఈ చైన్ తాకట్టు పెట్టి జామీన్కి డబ్బు ఇప్పించగలరా? నిన్న నువ్వు వచ్చి గుర్తుపట్టి వాడి చేత ఓచలెక్కెట్టించావు. ఇవాళ నువ్వే వచ్చి జామీన్లో తీసుకొడుతున్నావు. ఎక్కడ సంతకం పెట్టాలి? ఇక్కడ. వీడిని బయటకు తీసుకొడితే ప్రయోజనం లేదు. ఇంకో 4 రోజుల్లో ఏదో కేసు బానాయించి లోపల తోసేస్తాం. పోగరబోతు వెధవ. ఏయ్ సార్. వాడిని మెడపెట్టి బయటకి గింటుకురా. ఎస్ సార్. ఇదిగో ఇందులో సంతకం చేయి. ఐఎమ్ సారీ. Second, empirical versus scientific forecasting. Third, historical, deductive and joint opinion methods. Technique of forecasting can be classified as below. First, past performance technique. Second, ఎక్స్క్యూజ్ మీ. yes, దివ్య నాన్నగారికి కొంచెం సీరియస్గా ఉంది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీ పర్మిషన్తో నేను దివ్యని తీసుకెళ్తా ప్లీజ్. దివ్య, థ్యాంక్ యూ. మా నాన్నగారికి ఏమైంది? నిన్నే మా నాన్నగారికి ఏమైంది? యాక్సిడెంట్. ఎప్పుడు? ఈ రోజు పొద్దున్నే ఆటో వాడు కొట్టేశాడు. ఎక్కడ? దుర్గామహల్. దుర్గా మహలా? దుర్గామహల్. మన దుర్గామహల్ లేదు, అక్కడే గట్టిగా దెబ్బలు తగిలాయి. అది నీకెలా తెలుసు? ఆయన నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? జీహెచ్. మన ఊరా వేరే ఊరా? మన ఊరే. ఎందుకని? కాదు, మా నాన్నగారు రాజమండ్రి వెళ్ళి 3 రోజులైంది. ఆయన రేపు తిరిగి వస్తారు, అందుకని అడిగాను. రాజమండ్రి వెళ్ళారా? మరైతే మీ తాతగారేమో? మా తాత నేను పుట్టకముందే చనిపోయారు. ఇలా చూడు, ఆ రోజు నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను పోలీసులకు అప్పగించాను. అందుకని నా చైన్ తాకట్టు పెట్టి జామీన్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. దాంతో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది. అర్థమైందా? అదే సాకుతో ఇవాళ మా నాన్నకి యాక్సిడెంట్ అని నన్ను క్లాస్ నుంచి తీసుకొచ్చావు. రేపు రోడ్లో కనబడితే నువ్వు చాలా అందంగా ఉన్నావంటావు. తర్వాత రోజు మా ఇంటికే వచ్చి నువ్వు నాకు బాగా నచ్చావంటావు. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే? ఇదేగా నువ్వు తాకట్టు పెట్టించి ఇదిచ్చి పెడదామని వచ్చాను. కానీ నువ్వు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావని. ఐ లైక్ యూ. బాయ్ బాయ్. హాయ్. నన్నేగా వెతికేది? మ్మ్హ్. కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం చెయ్యి. చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు. లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహాల ముందు నుంచుందిగా. ఏ
సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అవని ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు ఒప్పేసుకో. ఉమ్, సరే ఒప్పుకుంటాను, నిన్నే వెతుకుతున్నాను. చాలా ఒక్క నిమిషం. అక్క ఇలా రండి. చెల్లి నువ్వు రామ్మా, తినమ్మా మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను. ఏమన్నాను? చెప్పు. మ్మ్హ్మ్. అప్పుడు నేను చస్తే బండి తీను. అయ్యో, సరే నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు బస్ స్టాండ్ లో కలుస్తున్నాం. ఓకే? నో ఎస్ నో ఎస్. నో 4 o'clock. కాదు. 4 గంటలు. రైట్. హాయ్. రానని చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి ఇక మీద నన్ను ఇలా ఇరుకుల్లో పెట్టొద్దని చెప్పి వెళదామని వచ్చాను. శరగలు తింటావా? మ్మ్. ఏయ్ ఏయ్, 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 ఏయ్. నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. ఏ విధంగా? నాతో కలిసి కాఫీ తాగు. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారం ఆ చిన్నారు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్. అంటే దెబ్బలాట్లకి తన్నులాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దూరం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేసావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి. ఏయ్, ఏయ్, ఏయ్. అయ్యయ్యో, డబ్బులు చాలవే. ఓ గాడ్. ఏయ్, ఏమైంది? మా నాన్న. ఎక్కడా? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతల. అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏం చేస్తున్నావు? అయ్యో, రండి సార్. ఓ గాడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్, నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. ఓ మై గాడ్. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ ఏం చేస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నేను మెడపెట్టి బయటికి గంటుతాడు. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే పళ్ళు ఎక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోటే దొరకలేదా? లేదే, ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నాను. సరే, త్వరగా చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? ఓ పంచి, అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరి ముందు అనౌన్స్ చేయి. అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే నీ నిర్ణయమా? అవును అవును అవును.
హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో మైక్ టెస్టింగ్ 3 2 1 కెన్ యూ హియర్ మీ కెన్ ఎవ్రీవన్ హియర్ మీ అందరికీ నా మాట వినపడుతోందా? నేను నీ దగ్గరే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటాను. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలు పడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. మై గాడ్, రెడీ? లవ్ యూ. రాత్రి 10 గంటలకు ఊరంతా 144 పెట్టారట, చుట్టూ పోలీస్ కాపలా పెట్టారట. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ సపోర్ట్ మనకు ఉంది, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును. సరే, ఎక్కడ మీట్ అవుదాం? ఐరన్ బ్రిడ్జ్. ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే, 9 గంటలకు నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్. వస్తాం. కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఇగో షార్ప్ 9 మర్చిపోద్దు. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. తన్నులాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పే వాటి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడమని చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీల్లేదు. ఓకే? నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నన్ను ప్రేమించడంలో అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలని అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే ఈ తన్నులు, కొట్లాట్లు వదిలిపెట్టు. కేవలం అవే కావాలనుకుంటే నన్ను వదిలే. వెళ్ళలేదా నా కోసం? అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఏ ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అన్నమాట. వేళకోళంగా ఉందా? లేదే. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరమ్మా నాన్న? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్నని అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, ఏయ్ మను, చంద్రమౌళి, మను అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, ఏయ్ మను, ప్లీజ్ చంద్రమౌళి. అరవకు. లేచిపోతాను మనం. అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏమిటి? ఓకే ఓకే. ఏయ్ మను, మను ఏమంటున్నావు? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదని అర్థం. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. కమింగ్.
కొంచెం నాతో స్టేషన్కి వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి 4 పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం, 4 లక్షలు క్లోజ్. తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. నిజంగా చెప్తున్నాను, నేను అసలు అటు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకే రాలేదు. పూర్తయిందా? పెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకు రాకపోతే నిన్ను వీధుల్లో నీ కుక్కని తిప్పినట్టు తిప్పి ఈడ్చుకుపెడతాను. వస్తాను. కానీ ఈ రోజు వదలండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడి అడిగినా నిన్ను వదలను. విన్నావా? రా. దివ్యా, ఒక్క నిమిషం. ఇది తెరిచి చూడవా? నేను ఇంత చెప్పినా మీ పట్టుదల విడిచిపెట్టరా? ఓకే, నేను ఇప్పుడు ఇది తెరిచి చూడాలి, అంతే కదా? విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితాన్నైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు,
నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్గానే జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. మాంగళ్యం తంగునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవ శరదస్యతం. ఎవరు విడాకులకు అప్లై చేస్తున్నారు? ఇద్దరు. మీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారా? విడిపోవటం అంటే ఏమీ లేదు, కానీ చేరువు కాలేకపోయాం. అందుకని విడాకుల వరకు వెళ్ళాలా? వెళ్ళాలని అనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కానీ రేపు చేరువడానికి అవకాశం ఉంది కదూ. మీకు ఈ కేసు టేకప్ చేయాలని లేదా? మీకు పెళ్ళే ఎన్ని సంవత్సరాలైంది? 7 రోజులు. 7 రోజులా? 7 రోజుల్లోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారా? విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు 7 రోజులకి 7 సంవత్సరాలకి తేడా ఏం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ చట్టానికి ఉంది. పరస్పరం ఒప్పందం మీద కోర్టులో డైవర్స్ తీసుకోవాలంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం అవుతుండాలి. మీ ఇద్దరికీ వివాహం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా చట్టానికి ఉంది. 1 సంవత్సరం వ్యవధిలో మీ మనసు మారచ్చు కదా. అందుకనే ఇటువంటి మ్యూచువల్ కన్సర్న్ కేసులో మినిమం 1 ఇయర్ లిమిట్ ఉంది. మరి ఇప్పుడు అప్లై చేసినా కూడా 1 సంవత్సరం తర్వాతే కోర్టు డైవర్స్ ఇస్తుంది. అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరిద్దరూ డైవర్స్కి అప్లై చేయడానికి ఇష్టపడతారా? ఎస్, మేము డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ 1 సంవత్సర కాలం మా మనసులో మార్చలేదు. దయచేసి ఇది కోర్టులో ఫైల్ చేయండి. నేను ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా? ష్యూర్. యాజ్ అన్ అడ్వకేట్, నువ్వు అడిగే డైవర్స్ ఇప్పించడం నా వల్ల అవుతుంది. కానీ ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఏది ఏమైనా సరే తొందరపడకు. ఒక భార్య భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. అది నేను అనుభవించాను. అలా నువ్వు బాధపడకూడదనే చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. రేపే ఇది నేను ఫైల్ చేస్తాను. मुबारक हो, कांग्रेचुलेशन. अरे भाई बधाई हो भाई, बहुत बहुत बधाई हो. अरे यार ये भी ये मेड फॉर ईच अदर. Wish you happy married life. They are going to be one of the best couple in our office. बेटा, ये पूजा का कुमकुम है. बहू को सिंदूर लगा दो. लगा दो ना बेटे. अरे लगाना यार. अरे लगाओ. अरे लगाया जल्दी लगाना यार. अरे लगाया. है लगाना. लगा दो यार. ఐఎమ్ సారీ. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే.
అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళని ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో. అందరూ మీతో పనిచేసే వాళ్ళు కూడా. అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వు ఇక్కడుండేది 1 సంవత్సరమేగా. ఇది నీరు, ఇదిగో కీ. నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్ వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? మీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. సీకే, నా భార్య లల్లుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును మరి, 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలివి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకొళంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవర్స్కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటుంది. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే. मुझे तेलुगु सीखना है. I want to learn Telugu. ఏమిటి? తెలుగు నేర్చుకుంటావా? కోపం ఉంటే తెలుగు అని చంపే భాషణ చేయకు. नहीं नहीं, एक बड़ा आदमी, big Telugu man coming to my garage. I speak Telugu with him. He likes. So he sent big, bada imported cars to my garage. సరే, నువ్వు మాట్లాడే తెలుగు చూసి వాళ్ళ బళ్ళు నీ గ్యారేజ్కి పంపాలి. అంతే కదా? రారా, నేను నేర్పుతాను. తెలుగు నేర్పుతాను, రా కూర్చో. సిట్ డౌన్. ఐ టీచ్ తెలుగు, ఓకే? బోలో. ఇప్పుడు నేను నీకు 4 మాటలు నేర్పుతాను. అది విని అతను అద్దరిపోవాలి. चार. చారే చార్. ఓ నీకోసం. मर गया? मेरा तेलुगु सुन के मर गया? మర్ గయా. ఇప్పుడు టుమారో హి కమ్. దానికి ఆయేగా హోటల్. How tell? రారా రే ముండా. Rara re manda. ముండా. Manda. Rara re munda. ఇప్పుడు రెండో మాట. दूसरा. సెకండ్. మరి హి కమ్, యు వాంట్ టు సే సిట్ డౌన్. How? సిట్ డౌన్. बैठिए बैठिए. దానికి ఏమంటారంటే కూర్చోరా దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. కరెక్ట్. ఇప్పుడు థర్డ్. మరి తీసరా. హి టాక్ తెలుగు, యు టాక్ వాట్? వాట్? యు సే నోరు ముయ్యరా. నోరు ముయ్యరా. నోరు ముయ్యరా. సరేరా నోరు ముయ్యరా. సరేరా నోరు ముయ్యరా. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు లాస్ట్ వర్డ్, ఫోర్త్. చార్. ఎవ్రీథింగ్ ఫినిష్. హి గోస్. యు సే థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శుక్రియా. వాట్? వాట్? ఫోర్ ఆ రే. పోరా రే. ఫోర్ ఆ రే. పోరా రే. ఇంకా గట్టిగా, లౌడర్. పోరా రే. అంతే. పోరా రే. పోరా రే.
నేను కలిపిన కాఫీ మీరు తాగాలనడం లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిట్రా అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను. కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి. इधर रंजीत सिंह कौन है? రారా రే మోండా, ముండా రారా రే మోండా. ఏమిటిది? స్టార్టింగ్ రాంగ్ రూట్ లో ఉందే. ఏమయ్యా తలపాగా, నీకు ఒళ్ళు ఎలా ఉంది? కూర్చోరా దున్నపోత. దున్నపోతా? ఏమిటయ్యా? కూర్చోరా దున్నపోత. కూర్చుంటానయ్యా. ఏమిటిది? మర్యాద తగ్గుతోంది. అయ్యో, పక్కన ఎవరైనా విన్నారంటే పరువు మర్యాద గంగ పాలైపోతాయి. వీడికి ఎవరు తెలుగు మాట్లాడడం నేర్పించారు? ఇదిగోనయ్యా సింగు, ఈ బండిని నా భార్య కంటే ప్రాణంగా చూసుకుంటున్నా, అందుకని కొంచెం చూసి. సరేరా నోరు మొయ్యిరా. ఏయ్ గడ్డం, సరేరా నోరు మొయ్యిరా. అరవకయ్యా. సరేరా నోరు మొయ్యిరా. యో నా డ్రైవర్కి తెలుగు మాట్లాడడం తెలుసునయ్యా. వాడికి వినిపించిందంటే పరువు మర్యాద పోతుందయ్యా. సరేరా నోరు మొయ్యిరా. అయ్యయ్యో, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇదిగో చెయ్యి దాచు, తాళం చేయి తీసుకో. బండిని ఏం చేస్తావు చెయ్యి, నన్ను వదులు. పోరా రే. అయ్యయ్యో, పోరా రే. ఓరి వెత్తవా. పోరా రే. అయ్యయ్యో, నా భార్య లల్లు కూడా ఎప్పుడూ ఈ విధంగా నన్ను తిట్టలేదే. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏమిటి విశేషం? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ప్రామిస్? ఇక్కడ 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 1 2 2. తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళి బయట పెట్టు. ఏ ఇక్కడ కాదు, బయట బయట. నాకు హిందీ రాదు, వీళ్ళకి తెలుగు రాదు. ఓకే. एक मिनट प्लीज मेरी बात सुनिए. एक मिनट. साहब, मैं मेंबर हूँ यूनियन का. साहब आपको कोई हक नहीं है मुझे सस्पेंड करने का. आप मुझे सस्पेंड करेंगे तो मेरे बच्चे बर्बाद हो जाएंगे. आप क्या समझते हैं कि मैं यूनियन का मेंबर नहीं हूँ? मेरे पास कार्ड है यूनियन का और पूरी यूनियन मेरे साथ देगी. साहब, तुम्हारा ये कागज मेरा कुछ नहीं बिगाड़ सकता. साहब, इस चीज को दिमाग में रखिएगा साहब. और ये कागज मेरा कुछ भी नहीं बिगाड़ सकता था. साहब, आपकी हल्की फुल्की धमकी से मैं डरने वाला नहीं. अगर मुझे कुछ हो गया तो मैं छोड़ने वाला नहीं. आप जैसे 36,000 आदमी आए और चले गए. आप कब जाना चाहते हो मुझे बताओ साहब. और अगर मैं जिंदा रहा तो तुम्हें भेज कर दूंगा. बर्बाद हो गया तो साहब मैं आपको बर्बाद कर दूंगा. आपका ये सस्पेंडर जो है ना, आपके सामने बोल रहा हूँ, और इसकी मैं कोई नहीं समझता. ये तुझमें बहुत बड़ी बड़ी
సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నేను ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది. తప్పు నాదేనండి. నేను కలిపిన కాఫీ కూడా తాగని వారు నేను చేసిన వంట ఎలా తింటారు? నేను ఆఫీసులో ఎదురు చూడని ఓ ప్రాబ్లం, ఒక ఆపరేటర్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది. అవును, ఆఫీస్లో మీకు ఎన్నో పనులుంటాయి. వాటి మధ్య ఇంటి దగ్గర ఒకటి నా కోసం కాచుకుని ఉంది అని జ్ఞాపకం ఉంటుందా? లేక ఒక ఫోన్ చేసి చెప్పడానికి కూడా మీకు ఖాళీ ఉంటుందా? నేను బాధ్యతగా లేచి కాఫీ కలిపాను. ఇది మీరు తాగరని నాకు బాగా తెలుసు. పాలు డికాషన్ వేరువేరుగా ఉన్నాయి, మీరే కలుపుకోండి. నా కోసం మీ అలవాట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదు, వేరే కలుపుకోండి. ఒక నిమిషం, అందులో చక్కెర వేయలేదు. మీరు ఎలాగో తాగరు కదా, చక్కెర వేసి ఉంచితే పాడైపోతుందని. అలాగే ఫ్లాస్క్లో పోసి ఉంచితే మధ్యాహ్నం తాగొచ్చు, అందుకే చక్కెర వేయలేదు. చాలు. బాగుందా? నువ్వు ఊరు చూసావా? రైల్వే స్టేషన్ తర్వాత మీ ఇల్లు చూశాను. చూడాలనుకుంటున్నావా? నిన్న రాని కారణంగా నన్ను ఇవాళ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కాదు, నిజంగా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు? ఈ రోజే. మరి ఆఫీసు? ఫోన్ చేసి రానని చెప్పేస్తా. నిజమా?